హాయ్ వ్యూయర్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమన్నా డిఫాల్ట్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మన విశ్వక్సేన్ది టీజర్ వచ్చింది. సో మెకానిక్ రాకీ అని ఆ మూవీ ఆ టీజర్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. మాస్క్ దాస్ టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో డీసెంట్ హిట్స్ సాధించాడు. మంచి జోష్లో ఉన్నారు విశ్వక్. ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాతో చేస్తున్నారు. రొమాంటిక్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ తేజ మల్లపూడి మెకానిక్ రాకీ సినిమా గ్లింప్స్ను నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లింప్స్ కోసం లాంచ్ మూవీ ఈవెంట్ కూడా నిర్వహించడం జరిగింది. విశ్వక్సేన్ కొన్ని వారాల క్రితం తన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే ఓ నటి వల్ల తాను ఇలా చేశారనే రూమర్స్ విపరీతంగా వచ్చాయి. మరిన్ని పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై నేటి ఈవెంట్స్లో కూడా విశ్వక్సేన్ను ప్రశ్నించగా ఆ ప్రశ్నకు ఆయన ఆన్సరు ఏం చెప్పాడంటే, నేను వాళ్ళ కోసం ఇన్స్టాలో ఉంటా. ఏ నటి వల్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను డీయాక్టివేట్ చేశారనే సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండడం లేదని విశ్వక్సేన్ను ఒక వ్యక్తి అడిగారు. దీంతో విశ్వక్సేన్ స్పందించారు. నువ్వు అమ్మాయి కోసం ఇన్స్టాగ్రామ్లో ఉంటావు, నేను వాళ్ళ అభిమానుల కోసం ఇన్స్టాగ్రామ్లో ఉంటా. కొందరు వేరే పనులు చేసేందుకు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, నేను ఫ్యాన్స్ కోసం ఉంటా అని విశ్వక్సేన్ తెలిపారు. నటి వల్ల ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేశానని ఎందుకు అనిపించిందని ఆ వ్యక్తి విశ్వక్సేన్ ఎదురు ప్రశ్న వేశారు. గ్లామర్ హీరో కావడం వల్ల ఒత్తిడి వస్తుందేమోనని అనుకున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. అంటే ఆ ప్రెజర్ ఎవడైనా వద్దనుకుంటాడా? ఆ విశ్వక్సేన్ పంచ్ వేశారు. హీరోయిన్ వల్లనో ఒత్తిడి వల్లనో తాను ఇన్స్టా డీయాక్టివేట్ చేయలేదని స్పష్టం చేశారు. తనకు 30 సంవత్సరాల వయసు వచ్చిన తనకు అర్థమైందని ఫోన్ పక్కన పెట్టి పని ఎక్కువసేపు చేయాలనే ఉద్దేశంతో తాను ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేశానని విశ్వక్సేన్ చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యే వారం ముందు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వస్తానని, రిలీజ్ అయిన వారం తర్వాత మళ్ళీ డీయాక్టివేట్ చేస్తానని విశ్వక్సేన్ అన్నారు. మెకానిక్ రాకీ సినిమా అక్టోబర్ 31వ తేదీన థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి అండ్ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్, సునీల్, నరేష్, హైపర్ ఆది, హర్షవర్ధన్, వైవ హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేమ్స్ బేజోయ్ సంగీతం ఇస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పథకంపై రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్ లైలా అనే సినిమా కూడా ఓకే చెప్పారు. ఈ సినిమాలో లేడీ గెటప్లో కనిపించనున్నారు మన విశ్వక్సేన్. ఈ చిత్రం నుంచి ఓ ఫ్రీ లుక్ కూడా రివీల్ అయింది. లేడీ గెటప్లో విశ్వక్ ముఖాన్ని కాస్త చూపించారు మేకర్స్. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవితోనూ ఓ సినిమా విశ్వక్సేన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ సమాచారం ఉంది. సో ఆ స్క్రిప్ట్ విన్న విశ్వక్సేన్ ఓకే చేశారని సమాచారం బయటకు వచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నది. సో మా వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మెకానిక్ టీజరు వచ్చినప్పుడు మరి ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.